వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. అండ్ ఈరోజు ఏంటంటే విశ్వంబర టీజర్ వచ్చిందనమాట. సెకండ్ టీజర్ ఎలా ఉంది ఏంటనేది మాట్లాడదాం. అండ్ మై థాట్స్ ఆన్ విశ్వంబర సెకండ్ టీజర్ అనమాట. నేను ఫస్ట్ టీజర్ చూశాను. కొంచెం నిజంగా చెప్పాలంటే బొమ్మల్లాగా కొంచెం అంత రియలిస్టిక్గా అనిపించలేదు. అండ్ అంత ఇంపాక్ట్ఫుల్గా కూడా లేదు. సో విశ్వంబర టీజర్ చూసి మనము ఈ మూవీ మీద హైప్ పెంచుకోవచ్చు. అంటే ఫస్ట్ థింగ్, హైప్ అయితే పెంచుకోవడం అవసరం లేదు. ఇట్స్ నార్మల్గానే అనిపిస్తుంది నాకైతే. అంత తోపు తుర్ము అసలు వేరే ఫెంటాస్టిక్ వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ అని మాత్రం లేదనమాట. నార్మల్గానే ఉంది టీజర్ అయితే మాత్రం. అండ్ నాకు ఇంపాక్ట్ఫుల్గా అంటే ఏదైతే పాతవి ఏవైతే విఎఫ్ఎక్సెస్ ఉన్నాయో దాన్ని అయితే నిజంగా దే హ్యావ్ మేడ్ చేంజెస్ టు ది మూవీ అనమాట. మూవీలో చాలా చేంజెస్ చేశారు. ఆ టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. లైక్ మీరు ఏదైనా చెప్పండి, విఎఫ్ఎక్స్లో దేర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఎంత టైం తీసుకుంటే అంత మంచి ప్రోడక్ట్ వస్తుంది. తక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ అనమాట. సో విఎఫ్ఎక్స్ వాళ్ళకి అసలు సరిగ్గా డబ్బులు కానీ తక్కువగా ఇవ్వడం కానీ అండ్ టైం కానీ లైక్ అవి ఇవ్వకపోతే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే దే హ్యావ్ గివెన్ 1 year ఆఫ్ గ్యాప్ కాబట్టి ఇంత మాత్రం విఎఫ్ఎక్స్ ఇంత కొంచెం బాగున్నాయి అనమాట. కొంచెం పెరిగినాయి ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ స్కార్పియో విఎఫ్ఎక్స్ కానీ. లిటరల్గా చెప్పాలంటే ఆ స్కార్పియో ఉంటుందో తెలియదు, అది ఒక ఎలివేషన్ కింద వాడచ్చు. బట్ మిగతా విఎఫ్ఎక్స్ కొన్ని కలర్ గ్రేడింగ్ చేశారు. కొన్ని పాత సీన్స్లోని కొన్ని షేడ్స్ కలర్స్ అన్నీ మార్చి డిఐలోనే చెక్ చేసి సెట్ చేశారనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి ఆ ఐని పట్టుకుంటారు కదా, ఎవరైతే మన మెగాస్టార్ ఐని పట్టుకుంటారు, అది మాత్రం నిజంగా చాలా బాగా చేశారు విఎఫ్ఎక్స్. సో కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని అయితే అంత అనిపించలేదు. బట్ దే హ్యావ్ మేడ్ విఎఫ్ఎక్స్ బెటర్ ఫర్ దిస్ టీజర్కి అయితే బెటర్ చేశారు. సో అదనమాట మై థాట్స్ ఆన్ దిస్. అండ్ దీని గురించి ఎక్కువ చెప్పుకోవడం ఏం లేదు. అంటిల్ అన్లెస్ ఇంకా కంటెంట్ వస్తే దాని గురించి దాని తర్వాత. ఈ సినిమా నుంచి మ్యాక్స్ అంటే ఇప్పుడు వరకు 2 కంటెంట్స్ వచ్చినాయి. ఒకటి వచ్చేసి సాంగ్ వచ్చింది, ఇంకోటి వచ్చేసి టీజర్ వచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ టీజర్. అండ్ ఇది ఎందుకు రిలీజ్ చేశారంటే బికాస్ ఆఫ్ మన చిరంజీవి గారిది బర్త్డే అనమాట, అందుకు రిలీజ్ చేశారు. సో విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ మెగాస్టార్ చిరంజీవి గారికి. సో నెక్స్ట్ రేపు ఇంకొక టీజర్ అనౌన్స్మెంట్, టైటిల్ అనౌన్స్మెంట్తో మన అనిల్ రావిపూడి వస్తాడు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?